నేను జాషువా గారి భార్యనండి. ఆయన అమీన్గఢ్ కాలేజీలో కామర్స్ లెక్చరర్గా చేస్తున్నాడు. ఈరోజు అతను ఒక అమ్మాయితో రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరకటం వల్ల అక్కడికి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్తే ఆ అమ్మాయితో ఇతను ఉండటం చూశాను నేను. హ్యూమన్ రైట్స్ రజనీ గారిని ఆశ్రయించగా ఆవిడ సహాయంతో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అతను గతంలో కూడా ఇలా చాలాసార్లు దొరికి చాలా గొడవలు అయినాయి. మొన్న ఫిబ్రవరి నెలలో కూడా చల్లపల్లిలో ఒక అమ్మాయి సౌమ్య అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ ఇదే పనులు చేయటం వల్ల హ్యూమన్ రైట్స్ వారి ద్వారా ఇవాళ ఈ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం జరిగింది. గతంలో కూడా ఇంట్లో చాలా హెరాస్మెంట్లు చేస్తాడండి. ఇతనికి బాగా ఉమనైజరు. చాలాసార్లు ఖండించడం జరిగింది. అయినా అతనిలో మార్పు లేదు. ఇంట్లో కూడా డబ్బులు జీతం ఏమి ఇవ్వకుండా నన్ను పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను చాలా ఇబ్బందులు పడతా ఈరోజు ఇలా మీడియా ముందు మాట్లాడే పరిస్థితి నాకు వచ్చింది. నా మ్యారేజ్ అయ్యి 25 years అయిందండి. నన్ను కూడా ఇలాగే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. 25 ఏళ్ల నుండి కూడా నేను ఇదే బాధలో ఉన్నాను. కొంచెం బయటకు వస్తే పరుగు పోద్ది ఎందుకు అన్నట్టు ఊరుకున్నాను. కానీ శృతి మించిపోతుంది. ఇంట్లో హెరాస్మెంట్ బాగా ఎక్కువైపోయి తట్టుకోలేని పరిస్థితి అండి. నన్ను కూడా బాగా కొడతాం తిడతాం. బాగా తాగొచ్చి ఆ తాగుబోతే వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళ సహాయంతో నానా రకాలైన మాటలు అనేవాడు. ఇంకా అది భరించలేక నేను ఈరోజు మీడియా ముందు మాట్లాడుతూ నా 25 సంవత్సరాల నుండి నేను ఈ చిత్రవద అనుభవిస్తున్నానండి. ఇతను గతంలో కూడా ఒక 10 సంవత్సరాలు లేడీ ఎంతుల కాలేజీలో మాస్టర్గా చేశాడు. ఇప్పుడు రీసెంట్గా 3 years బ్యాక్ అమీన్గఢ్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. లేడీ ఎంతుల్లో కూడా చాలా విషయాలు నాకు తెలిసేవి. ఒకసారి అయితే ఇంటికి ఒక అమ్మాయి కూడా వచ్చింది నన్ను మ్యారేజ్ చేసుకుంటానని. అది కూడా చాలా పెద్ద గొడవ అయింది. అప్పటి నుండి మారతాడు అనుకున్నాము. కానీ అతనిలో కేసులేం పెట్టలేదండి. కేసులు పెట్టకుండా అమ్మ మరి ఏం చెప్పాడో ఏమో అమ్మాయి వెళ్ళిపోయిందండి. తర్వాత కూడా 2-3 సార్లు ఇలా అమ్మాయిలతో చాటింగ్లు ఫోనుల్లో మాట్లాడటం, అమ్మాయిలు రూములకి తీసుకెళ్తున్నాడని వాళ్ళు వీళ్ళు చెప్పినా నన్ను చాలా తిట్టి ఎన్ని ఉట్టి మాటలు నువ్వు నమ్మమాక అని బాగా కొట్టేవాడండి. అడిగితే చాలా ఇబ్బందులు పడ్డాను నేను ఇతనితో 25 సంవత్సరాల నుండి. ఇప్పుడు కేసు పెట్టాలని నిర్ణయించుకున్నాను. పెట్టానండి. మరి రేపు వచ్చి పొద్దుపోయింది కదమ్మా రేపు మాట్లాడదాం అన్నారు.